దుర్మార్గానికి పరాకాష్ట అంటే ఇదే. రోడ్డు మీద పడుకున్న ఆవుల పొదుగులను కోసి పారిపోయారు దుండగులు. పాపం ఆ ఆవులు అలానే చాలా గంటల పాటు రోడ్డు మీదనే ఉండిపోయాయి. తర్వాత వాటి యజమాని వాటిని ఆసుపత్రికి చేర్చారు. హృదయాలను కదిలించే ఈ సంఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. కర్ణన్ బెంగళూరులోని సామ్రాజ్పేటకు చెందినవాడు. అతను 8 ఆవులను పెంచుతున్నాడు. వీటిలో 4 ఆవులు ఇంటికి వచ్చి పడుకుంటాయి. మరో 4 ఆవులు మాత్రం ఇంటికి రావడం లేదు. ఎప్పుడూ బయట తిరుగుతూ ఎక్కడో దగ్గర నిద్రపోతాయి. అదేవిధంగా శనివారం రాత్రి తన 3 ఆవులు సామ్రాజ్పేట విజయనగరం రోడ్లో ఉన్నాయి. ఆ సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆవుల పొదుకును గుర్తు తెలియని ముఠా కత్తితో నరికేసింది. దీంతో ఆవులు నొప్పితో కొట్టుకున్నాయి. రాత్రంతా ఆవులు ములుగుతూనే ఉన్నాయి. ఘటన జరిగిన రోడ్డు అంతా రక్తంతో నిండిపోయింది. ఉదయం జరిగిన ఈ ఘటన గురించి తెలుసుకున్న స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దీంతో ఆవు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. జరిగిన ఘటన విషయంలో జంతువులపై క్రూరత్వ చట్టం కేసు కింద నమోదు చేశారు. 3 ఆవులను చికిత్స నిమిత్తం సామ్రాజ్పేట వెటర్నరీ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలియగానే ప్రతిపక్ష నేత అశోక్, బీజేపీ ఎంపీ పీసీసీ మోహన్, హిందూ సంస్థ నాయకులు, వాలంటీర్లు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఆ ప్రాంతంలో కాస్త ఉద్రిక్త వాతావరణం కనిపించింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అక్కడ మోహరించారు.